ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ చేతికి కీలక ఆధారం లభించింది. ఈ కేసులో A34గా ఉన్న వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న వీడియో సిట్ చేతికి చిక్కింది. చెవిరెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్న వెంకటేష్ నాయుడును ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రస్తుతం లభించిన ఆధారం లిక్కర్ స్కామ్లో కీలకంగా మారనుంది. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం విజయవాడ రిపోర్టర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఏదైతే వెంకటేష్ నాయుడు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలను లెక్క పెడుతున్నటువంటి వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ కేసులో ఒక కీలక పరిణామంగా మారనుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో దాదాపుగా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చూపించదు. ఎందుకంటే అసలు లిక్కర్ స్కామే లేదు, లిక్కర్ లో స్కామ్ జరగలేదు అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాను ఏదైతే ద్వేషించానని అనేక రకాలుగా కోర్టు ప్రాంగణంలోకి వచ్చినప్పుడు పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆయన వెళ్తున్నటువంటి వీడియోలు చూసారు. కానీ ఇప్పుడు ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడు ఏదైతే ఈ వీడియోలు ఇప్పుడు ఒక్కసారిగా కూడా వైరల్ గా మారినాయి. ఏదైతే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల డబ్బును లెక్క ఇచ్చి వాటన్నిటినీ కూడా ఒక అట్టపెట్టెల్లో పెడుతున్నటువంటి వీడియోను సిట్ చేతికి చిక్కింది. ఏదైతే వెంకటేష్ నాయుడు ఉన్నటువంటి వాట్సాప్ నుంచి సిట్ అధికారులు దీన్ని రిట్రీవ్ చేసినట్లే కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ వెంకటేష్ నాయుడికి సంబంధించి మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రధానమైనటువంటి అనుచరుడిగా ఉన్నాడు. ఇంత పెద్ద ఎత్తున డబ్బు లెక్కిస్తున్నటువంటి వీడియో ఇప్పుడు బయటికి రావడం ఇది సోషల్ మీడియాలో కావచ్చు, ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కేసులో అసలు అంతిమంగా లబ్ధి చేకూరింది ఎవరికి అనేటువంటి సమయంలో ఇలాంటి వీడియో బయటికి రావడం ఇప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి నిందితులందరినీ కూడా కలవరపెడుతుంది. అంటే ఒక వెంకటేష్ నాయుడు ఈ విధంగా ఉంటే నిజంగా రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, పూనేటి చాణక్య, పైలా దిలీప్ ఇట్లా అనేక రకాలైనటువంటి నిందితులు ఇందులో ఉన్నారు. అసలు ఎవరెవరు ఎంత మొత్తం ఇందులో స్కామ్ చేశారు, ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, ఎవరెవరు ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు, ఇలాంటి అంశాలన్నిటిపై కూడా సిట్ ఫోకస్ చేయనుంది. ఇప్పటికే ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మరొక ఫుల్ అడిషనల్ ఛార్జ్ షీట్ తో మనకు 20 రోజులు దాఖలు చేస్తామన్నటువంటి సమయంలో ఇలాంటి వీడియో సిట్ బయటకు తీసుకురావడం ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో ఒక కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. మరి సిట్ రేపు దీనికి సంబంధించి వచ్చేటువంటి దాఖలు చేసేటువంటి ఛార్జ్ షీట్ లో ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతా ఉంది ఏంటనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పుకోవచ్చు. మనకు వీడియో ఎలా బయటకు వచ్చిందంటారు? వాళ్ళే కావాలని బయట పెట్టారంటారా? అంటే ముఖ్యంగా కనుక చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి వీడియో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అది కొంతమంది ఇప్పటికే సిట్ అధికారులు దీన్ని విడుదల చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి ఇప్పటికే మీడియాలో వస్తున్నటువంటి కథనాలు ఎందుకంటే పెద్ద ఎత్తున అసలు లిక్కర్ స్కామే జరగలేదు, లిక్కర్ లో అవినీతి జరగలేదని ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా నాయకులందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో స్కామ్ ఏ స్థాయిలో జరిగిందో అనేది తెలియజేయడానికి సిట్ ఇలాంటి ఒక వీడియోను విడుదల చేసినట్లు కూడా న్యాయ నిపుణులందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే లిక్కర్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారు. ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ అన్నింటినీ కూడా ఆపేసి ఎందుకు ఈ మామూలుగా ఉన్నటువంటి ఈ డబ్బును మాత్రమే తీసుకోవాలనేటువంటి
ఒక జీవోను తీసుకుని వచ్చి ప్రజలను ఇబ్బందికర పరిస్థితులకు గురి చేశారో అనేది ఈ స్కామ్ ద్వారా బయటకు రానుంది. అదేవిధంగా అనేక రకాలు తాజాగా లిక్కర్ స్కామ్ ఒకవైపు అయితే ఇసుకను కూడా పెద్ద ఎత్తున దోపిడీ చేశారని ఇప్పటికే వసంత కృష్ణ ప్రసాద్ లాంటి సీనియర్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి చూడాలి, లిక్కర్ స్కామ్ లోనే ఈ రకంగా ఉంటే మరి ఇంకా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దానిపైన కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఏదైతే ఇటు శిక్ష అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.